శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, సంతానం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుష వశీకరణం, ధనం నిలవలేకపోవడం, మీకు ఎటువంటి సమస్యలైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు. ఫోన్ నెంబర్ 9043637512. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ వారాహిదేవి నమః. అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారం అండి. అమ్మవారి ఆశీర్వాదంతో, ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా, సంతోషంగా, అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే, ఎదుటివారు ఎంత వారైనా సరే మీ మాట వినేలా చేసేటటువంటి 2 తమలపాకులతో ఈ చిన్న పరిహారాన్ని అయితే చేసుకోబోతున్నాం. ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో భార్యాభర్తల మధ్య సైక్యత అనేది కోల్పోతున్నారు. ఇప్పుడున్నటువంటి ఈ జనరేషన్లో భార్యాభర్తలు ఎక్కువగా విడిపోతున్నారు. అయితే భర్త కోసం భార్య అయినా, భార్య కోసం భర్త అయినా, లేదంటే పిల్లల కోసమైనా, తల్లిదండ్రులు కావచ్చు, స్నేహితుల కోసం కావచ్చు, ప్రేమించిన వారి కోసం కావచ్చు, ఎవరి కోసమైనా సరే ఈ యొక్క పరిహారం అయితే చేయవచ్చు. అయితే మీ సొంతంగా మీ కుటుంబంలోని వ్యక్తుల కోసమైతే చేయండి. బయట వారికి చెడు కలగాలని మాత్రం వాళ్ళ మీ మాట వినాలని కాకుండా మనస్ఫూర్తిగా మీ సమస్య తీరడం కోసమనైతే చేయండి. ఈ పరిహారం అనేది 100కి 100% ఫలితాన్ని ఇస్తుంది. ఇప్పుడైతే ఏం చేయాలో క్లియర్గా తెలుసుకుందాం. అయితే దానికోసం మీరు చేయవలసిందల్లా 2 తమలపాకులు తీసుకోండి. అలాగే కొద్దిగా పచ్చకర్పూరాన్ని తీసుకోండి. ఇవి 2 కూడా మంగళకరమైనటువంటి కాబట్టి, ఈ 2 కూడా శుభకరమైనటువంటి వస్తువులే కాబట్టి ఈరోజు మనం ఈ పరిహారం అయితే చేయబోతున్నాం. ఇలాంటి అద్భుతమైన వాటితో చక్కటి పరిహారం ఇంట్లోనే చేసుకోవచ్చు. అయితే భార్యాభర్తల మధ్య సమస్యలు, తగువులు, గొడవలు ఎలాంటివి ఉన్నా సరే మొత్తం పోతాయి. ఇద్దరూ కలిసి సంతోషంగా జీవించడానికి ఈ పరిహారం ఉపయోగపడుతుంది. అలాగే పిల్లలు మీ మాట వినడానికి మొండిగా ప్రవర్తిస్తున్నా కూడా ఈ పరిహారం చేయవచ్చు. మరి మీరు చేసే ఉద్యోగం అంటే దగ్గరైనా సరే కింద ఎంప్లాయీస్ ఉంటారు కదా, పని వాళ్ళు కానీ మీ మాట వినట్లేదు, మొండిగా మూర్ఖంగా ఉన్నారు అనుకున్నవారు ఈ పరిహారాలు చేయవచ్చు. అయితే ఈ పరిహారాన్ని మీకు చెప్పినటువంటి 2 వస్తువుల గురించి చెప్పగానే మీకు అర్థమయ్యే ఉంటుంది. పీరియడ్స్ టైంలో, నాన్ వెజ్ తినే టైంలో కాకుండా విడిగా ఉండే టైంలో కూడా చేయండి. ఎందుకంటే మనం పూజా మందిరంలో కూర్చుని ఈ యొక్క పరిహారం అయితే చేయబోతున్నాం. దానికోసం మీకు 2 సమయంలో చేయకూడదని ప్రత్యేకంగా ఏమీ లేదు. తెలియని వాళ్ళ కోసం అయితే మళ్ళీ చెప్పడం అనేది జరుగుతుంది. అయితే ప్రస్తుతం ఉన్నటువంటి కాలంలో ఎవరికైనా కూడా, ఎలాంటి వాళ్ళకైనా కూడా ఎదుటి వ్యక్తి మాట వినాలని, లేదంటే గర్వంగా కూడా డబ్బుకు ఉన్న విలువ బట్టి మనుషులు మాట అయితే వింటున్నారు. అలాంటి డబ్బు గర్వం ఉన్న వాళ్ళు కూడా తగ్గిపోయి సానుకూలత, మంచిగా ప్రవర్తించేలాగా ఖచ్చితంగా వారాహి అమ్మవారి మారుస్తుంది. అంతటి శక్తివంతమైన అమ్మ పరిహారాన్ని మంగళవారం కానీ, లేదంటే శుక్రవారం రోజుల్లో కానీ ఈ యొక్క పరిహారం చేయడం అనేది మొదలుపెట్టండి. ఒక్కరోజు చేసినా సరే వారం రోజులు కూడా మీకు డబ్బు వస్తూనే ఉంటుంది. మీ పర్స్లో కానీ, హ్యాండ్ బ్యాగ్లో కానీ ఆడవారైతే పెట్టుకోవడం వల్ల దీనికి ఎలాంటి నిస్సందేహం కూడా పెట్టుకోవచ్చు. దీనికి చెడు కూడా ఉపయోగించట్లేదు కాబట్టి మంచి ప్రవర్తనతో, మంచి బుద్ధితో మీ యొక్క సమస్యలు తీరడం కోసం అయితే ఈ యొక్క పరిహారం అయితే చేయాల్సి ఉంటుంది. కాబట్టి సాయంత్రం పూట మీరు ఏం చేస్తారంటే, కుదిరిన వాళ్ళు ఉదయాన్నే చేయవచ్చు. ఉదయాన్నే 6 గంటలలోపు చేయడం అనేది మంచి ఫలితం ఇస్తుంది. ఇలా కుదిరిన వాళ్ళు 99% ఉదయం పూట చేయండి. తప్పదు అనుకున్న వాళ్ళు సాయంత్రం పూట చేయండి. ముందుగా 2 తమలపాకులు తీసుకున్న తర్వాత ఒక తమలపాకును పూజా మందిరంలో పెట్టండి. పూజ చేసుకున్న తర్వాత ఆ తమలపాకు పైన 2 పచ్చ కర్పూరం పలుకులు వేయండి. ఈ వీడియోలో స్క్రీన్ పైన చూపిస్తున్నాను చూడండి. ముందు తమలపాకును పెట్టి తర్వాత పచ్చ కర్పూర పలుకులు వేయండి. పైన మరొక తమలపాకు అనేది పెట్టండి. మీరు పెట్టే తమలపాకులు ఖచ్చితంగా కాడలు అనేవి ఉండాలి. కాడలు 2 కూడా ఒకవైపుగా ఉండే విధంగా చూసుకోండి. పూజ అంతా పూర్తి చేసుకున్న తర్వాత ఆకును పూజ మందిరంలో పెట్టుకుని హారతి ఇచ్చిన తర్వాత ధూపం అనేది చూపించండి. ఇలా చూపించిన తర్వాత ఏదైనా ఒక పేపర్ని తీసుకుని పేపర్లో ఈ 2 తమలపాకులను ఫోల్డ్ చేసి పెట్టుకోండి. పొట్లలాగా కట్టేసుకొని ఆ పొట్లాలు మగవారైతే జోబులు పెట్టుకోవచ్చు, ఆడవారైతే హ్యాండ్ బ్యాగ్లో పెట్టుకోవచ్చు. దీనికి మీరు చేయాల్సిందంతా కూడా, మీరు తమలపాకులు పొట్లాలుగా కట్టేటప్పుడు 2 చేతులతో పట్టుకొని మీ యొక్క సంకల్పం ఏదైతే ఉందో, ఎవరైతే మీ మాట వినాలి అనుకుంటున్నారో, ఎవరైతే మీ యొక్క చెప్పినటువంటి మాటలు విని మీకు అనుగుణంగా ఉండాలి అనుకుంటున్నారో వారి పేరును చెప్పుకుంటూ ఆ తర్వాత మీరు ఆ జోబులో అట్టి పెట్టుకోవాల్సి ఉంటుంది. మీరు చెప్పుకునే సంకల్పం అనేది ఇందులో ఖచ్చితంగా గుర్తింపు ఉండాలి. సంకల్పం చెప్పుకున్న తర్వాతే ఆకులు మడిచేసి పొట్లలాగా కట్టి ధూపం వేసుకొని అప్పుడు జోబులో పెట్టుకోండి. మీ యొక్క సమస్య అనేది ఖచ్చితంగా తీరుతుంది. తర్వాత ఆకులు పాడైపోయినా మళ్ళీ తీసి మళ్ళీ కొత్త పెట్టుకోవచ్చు. అలా తీసేసిన ఆకుల్ని డస్ట్బిన్లో పడేయకూడదు. ఎక్కడైనా చెట్టు మొదట్లో వేయాల్సి ఉంటుంది. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.